మనం పుట్టినప్పటి సంది ఎన్ని ఏళ్ళు గడిచినా ఎన్ని నెలలు గడిచినా ఈ మార్చి నెలనైతే అసలు మర్చిపోలేము. మళ్ళా మార్చి 1 తారీఖు సంది గిప్పటిదాకా మస్తుగానే జరిగినాయి. గండ్ల ముఖ్యమైన చెప్తా ఇనుండ్రి. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ దేశం నడుమ యుద్ధం నడిచింది. గా యుద్ధం ఏందో గాని మన దేశంలో గ్యాస్ దెబ్బ బాగానే పడ్డది. గ్యాస్ బుడ్డీల కోసం పబ్లిక్ బాగానే తిప్పల పడ్డారు. ఇక గదొడిచినాక పెట్రోల్ కోసం కూడా చాలా మంది మస్తు తిప్పలు పడ్డారు. ఇక ఇరాన్ ఇజ్రాయిల్ గ్యాసు పెట్రోల్ ముచ్చట గిట్లుంటే ఇక గిదే నెలల చంద్రగ్రహణం గుట్ట వచ్చింది. ఇక చంద్రగ్రహణం వచ్చుడుతోని హోలీ పండుగనే తెల్లారి జరుపుకున్నామంటే సమజ్ చేసుకోండి. గట్లున్నది మనకి నెల. ఇక అటెనక ఉగాది పండుగ, అటెనక రంజాన్ పండుగ. రంజాన్ పండుగ ముచ్చట గిట్లుంటే ఈ నెలలోనే రాముల వారి కళ్యాణం గుట్టున్నది మళ్ళా. ఇక పండుగల ముచ్చట గిట్లుంటే సినిమాలకు గద్దర్ అవార్డులు కూడా ఈ నెలలోనే ఇచ్చిండ్రు. గట్లనే మనకు T20 వరల్డ్ కప్ కూడా ఈ నెలలోనే వచ్చింది. ఇప్పుడు IPL కూడా ఈ నెలలోనే షురూ కాబోతున్నది. మరి గింతే కాదు, పిల్లలకు 10వ తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు ఇదే నెలలో అయినాయి. అట్లనే ఇదే నెలల కొత్త గవర్నర్ సార్ వచ్చిండు, బడ్జెట్ పెట్టిండు. ఇదే నెలల అసెంబ్లీలో కూడా లీడర్లు బగ్గనే కొట్లాడుకున్నారు. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి సారు పెండ్లయ్యి 50 ఏళ్ళు గడిచిందని మళ్ళొకసారి పెళ్లి చేసుకున్నాడు ఇదే నెలలా. ఇక జీవన్ రెడ్డి సార్ అయితే చేతికి ఇదే నెలలో చేతి ఊపిండు. రాజకీయం ఈ నెలలో గిట్లున్నది. ఇక వాన ఎండ సలిగా అయితే అసలుకి డోకలేదు. ఈ నెలల 3 కాలాలు మంచిగా మురుసుకుంటొచ్చినాయి. అన్నిటికంటే బాధాకరమైన ముచ్చట ఏందంటే పాపం ఆంధ్రలో ఈ అల్ల బస్సు యాక్సిడెంట్ అయ్యి మంటలొచ్చి చాలా మంది కాలం చేసిండ్రు. గది కూడా ఈ నెలనే అయ్యింది. గిట్లా బాధపడేటి, జీవితాంతం యాది పెట్టుకునేటి, సంబరపడేటి ఉగాది పచ్చడి తీరే ఈ నెలలో చాలా అయినాయి. మళ్ళా ఇంకా 5 దినాలు ఉన్నది కాబట్టి ఇంకేమైతుందో చూడాలి.